ఇంటి కరివేపాకు మొక్క ఒకే ఒక కాండంలా పైకి పెరుగుతోందా? ఆకులు పచ్చగా కాకుండా పాలిపోయినట్లు కనిపిస్తున్నాయా? అయితే మీరు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లే దీనికి కారణం. పుల్లటి మజ్జిగ నుంచి ఎప్సమ్ సాల్ట్ వరకు మీ మొక్కను గుబురుగా మార్చే అద్భుతమైన రహస్యాల కదమ్మం ఇది. ప్రతి భారతీయ వంటగదిలో కరివేపాకు తప్పకుంటుంది. కేవలం రుచి కోసమే కాకుండా జుట్టు ఆరోగ్యం, జీర్ణక్రియ కోసం కూడా చాలామంది కరివేపాకును వాడుతుంటారు. అందుకే మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన ఆకుల కంటే సొంతంగా పెంచుకోవాలని చాలామంది ఆశపడతారు. కానీ మొక్క నాటిన కొద్ది రోజులకే అది ఎండిపోవడమో లేదా ఎదుగుదల ఆగిపోవడమో జరుగుతుంటుంది. మీ కరివేపాకు మొక్కను నందనవనంలా మార్చడానికి మీరు పాటించాల్సిన పూర్తి గైడ్ ఇక్కడ ఉంది. కరివేపాకు ఉష్ణమండల మొక్క. దీనికి వేడి మరియు వెలుతురు చాలా అవసరం. చాలామంది మొక్కను ఇంటి లోపల లేదా నీడపడే చోట ఉంచుతారు. దీనివల్ల కిరణజన్య సంయోగ క్రియ సరిగ్గా జరగక మొక్క బలహీనపడుతుంది. రోజుకు కనీసం 5 నుండి 8 గంటల పాటు నేరుగా ఎండ తగిలే చోట మొక్కను ఉంచండి. ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఉంటే గాలి, ఎండ బాగా వచ్చే బాల్కనీని ఎంచుకోండి. మొక్క వాడిపోకూడదని పదే పదే నీరు పోయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. కుండీలో నీరు నిలిచిపోతే వేర్లు ఊపిరి తీసుకోలేవు. దీనివల్ల వేర్లు కుళ్ళి మొక్క అకస్మాత్తుగా చనిపోతుంది. మట్టిని వేలుతో తాకి చూడండి. పై పొర పొడిగా ఉంటేనే నీరు పోయండి. కుండీకి అడుగున ఖచ్చితంగా 3 నుంచి 4 డ్రైనేజ్ రంధ్రాలు ఉండాలి. కుండీ కింద ప్లేటు పెడితే అందులో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. మీ మొక్క కేవలం ఒకే ఒక పొడవాటి కాండంలా పెరుగుతుంటే మీరు చేస్తున్న తప్పు కత్తిరించకపోవడం. మొక్క పైభాగంలోని చిగుళ్లను ఎప్పటికప్పుడు తుంచుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరిగి పక్కల నుండి కొత్త కొమ్మలు పుట్టుకొస్తాయి. దీనివల్ల మొక్క ఒక గొడుగులా గుబురుగా తయారవుతుంది.